రైట్ మరొక అంశం చూద్దాం. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు చినికి గాలివాన్లా మారుతోంది. ఇన్స్పెక్టర్ విధులకి ఆటంకం కలిగించారని కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు చేయగా మాజీ మంత్రులు హరీష్ రావు, జగదీష్ రెడ్డి పరామర్శించడానికి వెళ్లారు. అయితే కౌశిక్ రెడ్డితో పాటు హరీష్ రావు, జగదీష్ రెడ్డిలని అరెస్టు చేసి గచ్చిబౌలి స్టేషన్ కు తరలించారు. దీంతో వారికి మద్దతుగా బీఆర్ఎస్ నేతలు ధర్నాకు దిగడంతో ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తాయి. ప్రస్తుతం ఈ అంశానికి సంబంధించి మనకి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి చందు సిద్ధంగా ఉన్నారు. చందు, గాయత్రి, ఉదయం నుంచి కూడా మొత్తం కౌశిక్ రెడ్డి నివాసము, అదేవిధంగా గచ్చిబౌలి పోలీస్ స్టేషను, బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ వద్ద మాత్రం ఒక హైడ్రామా అయితే కనిపిస్తూ ఉంది. నిన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే, హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్కి వచ్చారు. తన ఫోన్ ట్యాప్ చేస్తున్నారు కాబట్టి తన కేసును తీసుకోవాలంటూ కూడా ఆయన ఇక్కడ పోలీసులను కోరారు. ఈ సమయంలో ఆయన పోలీసులకు అదేవిధంగా కౌశిక్ రెడ్డికి మధ్య ఒక వాగ్వాదం అయితే నెలకొంది. ఈ నేపథ్యంలో పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని కౌశిక్ రెడ్డిపై కూడా కేసు నమోదైంది. అయితే ఈరోజు ఉదయం కౌశిక్ రెడ్డి నివాసానికి పోలీసులు భారీగా వెళ్లారు. ఆయన అరెస్ట్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్న క్రమంలోనే మాజీ మంత్రి హరీష్ రావు కౌశిక్ రెడ్డి నివాసానికి వెళ్లారు. ఆ సమయంలోనే హరీష్ రావును పోలీసులు అడ్డుకొని ఆయన అక్కడి నుంచి పోలీసులు లిఫ్ట్ చేసి గచ్చిబౌలి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లిన తర్వాత కొద్దిసేపటి తర్వాత కౌశిక్ రెడ్డి నివాసానికి మాజీ మంత్రి జగదీష్ రెడ్డి రావడం, ఆయనతో పాటు మరికొంతమంది నేతలు రావడం, వాళ్ళందరినీ కూడా పోలీసులు అరెస్ట్ చేసి గచ్చిబౌలి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారు. ఆ తర్వాత కౌశిక్ రెడ్డిని కూడా పోలీసులు అదుపులో తీసుకున్నారు. అక్కడి నుంచి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చి ఆయన లోపల కూర్చోబెట్టారు. అయితే ఉదయం నుంచి కూడా బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లోనే కౌశిక్ రెడ్డి ఉన్నారు. అదేవిధంగా హరీష్ రావు గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లోనే ఉన్నారు. మొత్తానికి పెద్ద ఎత్తున గచ్చిబౌలి పోలీస్ స్టేషన్కు పెద్ద ఎత్తున బీఆర్ఎస్ శ్రేణులు, మాజీ ఎమ్మెల్యేలు, అదేవిధంగా కార్పొరేషన్ చైర్మన్లు, వివిధ నేతలంతా కూడా గచ్చిబౌలి పోలీస్ స్టేషన్కి వెళ్లారు. అక్కడ వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి వివిధ పోలీస్ స్టేషన్ తరలించడం అయితే జరిగింది. మొత్తంగా చూసినట్టయితే పెద్ద ఎత్తున బీఆర్ఎస్ కార్యకర్తలు అయితే మొదటి నుంచి కూడా ప్రతిఘటిస్తూ వస్తున్నప్పటికీ ఇప్పటివరకు హరీష్ రావును కానీ అటు కౌశిక్ రెడ్డిని కానీ పోలీసులు విడుదల చేయలేదు. పోలీస్ స్టేషన్లోనే ఉంచారు. దాదాపు 6-7 గంటలుగా పోలీస్ స్టేషన్లోనే వాళ్ళు ఉన్నారు. అయితే ముఖ్యంగా మనకు తెలిసిన సమాచారం ప్రకారం కౌశిక్ రెడ్డిని మరి కాసేపట్లో ఇక్కడి నుంచి కోర్టుకు కానీ లేకపోతే జడ్జి ముందుకు కానీ తీసుకువెళ్తారు, రిమాండ్కి పంపిస్తారనే ఒక వాదన అయితే ఇక్కడ ప్రస్తుతం మనకు తెలుస్తూ ఉంది. ఇక్కడ ఉన్న చర్చ కూడా జరుగుతూ ఉంది. అయితే ఖచ్చితంగా కౌశిక్ రెడ్డిని ఒకవేళ రిమాండ్ చేస్తే, జడ్జి దగ్గర తీసుకెళ్లి రిమాండ్ చేస్తే మాత్రం రెండో ఎమ్మెల్యే మళ్ళీ జైలుకు వెళ్ళిన పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. ఇప్పటికే పట్నం నరేందర్ రెడ్డిని లగచర్ల ఘటనలో అరెస్ట్ చేశారు. ఆయనపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఆయన జైలుకు కూడా పంపించిన పరిస్థితి కనిపించింది. అందులో రెండిట్లలో బెయిల్ వచ్చినప్పటికీ మూడో కేసులో మాత్రం బెయిల్ అయితే ఇంతవరకు రాలేదు. ఆయన కోర్టులోనూ దాదాపు చాలా రోజులు గడిచింది, బెయిల్ అయితే రాలేదు. ఒకవేళ కౌశిక్ రెడ్డిని కనుక రిమాండ్ చేస్తే మాత్రం రెండో ఎమ్మెల్యే, బీఆర్ఎస్ ఎమ్మెల్యే జైలుకు పోయిన పరిస్థితి అయితే వచ్చే అవకాశాలు మనకు కనిపిస్తా ఉన్నాయి. పోలీసులు కూడా అది చెప్తున్నారు. ఖచ్చితంగా కౌశిక్ రెడ్డిని కాసేపట్లో జడ్జి ముందు ప్రవేశపెడతామని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఒకవేళ జడ్జి ముందు ఆయనకు బెయిల్ గ్రాంట్ అవుతుందా లేకపోతే రిమాండ్ విధిస్తారనేది మాత్రం ఒక ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా చూసినట్టయితే గత కొద్ది రోజులుగా ప్రభుత్వంపై బీఆర్ఎస్ పార్టీ పోరాటాన్ని కొనసాగిస్తుంది, ప్రభుత్వ కార్యక్రమాలపై పోరాటాలను కొనసాగిస్తూ ఉంది. పెద్ద ఎత్తున విమర్శలు కూడా చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా కాంగ్రెస్, అది బీఆర్ఎస్ నేతల మధ్య మాటల తూటాలు కూడా పేలుతున్న పరిస్థితి కనిపిస్తున్న నేపథ్యంలో ఈ రోజు ఉదయం అంతా కూడా ఒక డ్రామా అయితే కనిపిస్తూ ఉంది. ఎందుకంటే అరెస్టులు, అదేవిధంగా పోలీస్ స్టేషన్ల చుట్టూ నాయకులను తీసుకెళ్లడం, మొత్తంగా చూసినట్టయితే ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా నిరసిస్తూ రేపు బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాన్ని కూడా చెప్పింది. రేపు బీఆర్ అంబేద్కర్ వర్ధన్ సందర్భంగా నక్లెస్ రోడ్లో ఉన్నటువంటి 125 అడుగుల విగ్రహానికి వెళ్ళి నివాళులర్పించి అక్కడనే బీఆర్ఎస్ అదే ప్రభుత్వం చేస్తున్నటువంటి ఏదైతే నిర్బంధ కాండ సంబంధించి ప్రజలకు తెలియజెప్పేలా ఒక నిరసన కార్యక్రమాన్ని చేయాలని పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో రేపంతా బీఆర్ఎస్ అంతా కూడా 125 అంబేద్కర్ విగ్రహాన్ని వద్దకు ఉదయం చేరుకోవాలని కూడా ఇక్కడ పార్టీ కీలక నేతలంతా కూడా ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో రేపు కూడా పెద్ద హైడ్రామా అయితే కనిపించే అవకాశం అయితే మనకు కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా ఇప్పటికే కేటీఆర్ ప్రస్తుతం సిటీలో లేరు, ఆయన కేరళకు వెళ్లారు. అక్కడి నుంచి కూడా ఆయన ట్వీట్ కూడా చేశారు. ముఖ్యంగా మాజీ మంత్రులు హరీష్ రావు, జగదీష్ రెడ్డి, అదేవిధంగా కౌశిక్ రెడ్డి అరెస్టులను ఖండిస్తూ ఆయన ట్వీట్ కూడా పెట్టారు. ముఖ్యంగా అప్రజాస్వామికంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుంది, తప్పులను ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారు, అదేవిధంగా పార్టీ హామీలపై నిలదీస్తే కేసులు పెడుతున్నారు, పాలనలో లోపాలను గుర్తించి చెప్తే కేసులు పెడుతున్నారు, అదేవిధంగా గురుకులలో విద్యార్థుల అవస్థలను తెలియజెప్తే దాని మీద కేసులు పెడుతున్నారు, ప్రభుత్వం లాక్కుంటున్నటువంటి భూముల మీద మేము పోరాటం చేస్తే దానిపై కేసులు పెడుతున్నారు, ప్రభుత్వం కూల్చుతున్న ఇండ్ల మీద తాము పోరాటం చేస్తే కేసులు పెడుతున్నారు. అసలు ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యవస్థలన్నింటినీ కూడా దుర్వినియోగం చేస్తూ వాటన్నింటినీ కూడా వాడుకుంటూ ప్రభుత్వం
చాలా నిరంకుశంగా వ్యవహరిస్తున్నట్టు కూడా కేటీఆర్ ట్వీట్ చేసిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తోంది. అయితే ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా మాట్లాడుతూ చట్టం తన పని తాను చేసుకుపోతుంది, ఎటమటంగా ఎవరు వివరించిన ఊకోవద్దు అని చెప్పి కూడా ఆయన చెప్పారు. ఖచ్చితంగా చట్టం తన పని తాను చేసుకుపోతుందని కూడా ఆయన మాట్లాడిన పరిస్థితుల్లో ఖచ్చితంగా ప్రభుత్వం కూడా చాలా గట్టిగానే ఉన్నట్టుగా కూడా మనకు కనిపిస్తుంది. ఎందుకంటే ఎక్కడ శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్కు భంగం కలగకుండా ఉండాలని కూడా ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా ప్రభుత్వం గట్టిగానే ఉంటామని కూడా ముఖ్యమంత్రి చెప్పిన మాటలు బట్టి అయితే అర్థమవుతున్న నేపథ్యంలో అటు బీఆర్ఎస్ కూడా తాము తగ్గేదేలే అన్నట్టుగా బీఆర్ఎస్ కూడా ముందుకు వెళ్తుంది. రేపు కూడా నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చింది. గాయత్రి. రైట్, థ్యాంక్ యూ చందు. అలాగే థ్యాంక్ యూ ఆల్ ఫర్ ద ఫీల్డ్ రిపోర్ట్.